నేను అడుగుతాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి అడుగుతున్నా. మళ్ళీ హూ కిల్డ్ బాబాయ్? ఎవరు సమాధానం చెప్పారు? దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ లోనే ఉందా అని అడుగుతున్నా. మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష, మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు, తొందరలో జవాబు కూడా వస్తుంది. ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్లు సీఎం గా ఉన్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా. ఇప్పుడే విష్ణు కుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఎగ్జామ్ ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జామ్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్ లో ఉన్నాడో జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత తను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి.